వచ్చేసా. ఈరోజు నేను సరదాగా తినడానికి బయటకు తీసుకెళ్తున్నాను. ఈ రోజంతా తింటాం, తినేసి రేపు పొద్దున్నే ఫ్లైట్కి వచ్చాడు. బాగుంది కదా? బాగా పడుకున్నావు తెలుసా నువ్వు? ఫ్లైట్ లో తీసా, షార్ట్ తీసా. రెగ్యులర్ గా హైదరాబాద్. నువ్వేమో నమ్రత తిరగరు, నేనేమో మహేష్ బాబు. ఐస్ మీద అన్నం వేసుకుని తింటారా చేశాను కాబట్టి నువ్వు తినాలి మొత్తం. సో నేను తయారు చేసిన స్పెషల్ డిష్ అన్నమాట. ఇక్కడ మాస్టర్ చెఫ్. బాగుంది కదా? గారి అని చెప్పి స్వీట్ తింటావేంటి? గారి అంటారంటే ప్యూర్ గీ. వచ్చేసా, నేను వచ్చేసా. యాక్చువల్లీ టైం ఎంత అయింది తెలుసా? మార్నింగ్ 4:30 అనమాట. అక్కడ సో ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా? ఈరోజు నేను సరదాగా తినడానికి బయటికి తీసుకెళ్తున్నాను. మనం ప్రత్యేకంగా తినడానికే ఫ్లైట్ బుక్ చేశాను. అక్కడి నుంచి మనం ఒక చోటుకి వెళ్తాం, అక్కడ తింటాం, ఈ రోజంతా తింటాం, తినేసి రేపు పొద్దున్నే ఫ్లైట్కి వచ్చేది. బాగుంది కదా? దీన్నే పిచ్చి అంటారు. కావాల్సింది నువ్వు తినాలి. ఈరోజు నీకేం నచ్చితే నేను తినిపిస్తాను. బట్ నేను ఈరోజు నేను తినను. ఈరోజు నేను ఫాస్టింగ్. స్టార్ట్ అయింది బరిస్తా నుంచి. కాఫీయా? వద్దు, బరిస్తా. కాఫీ రోజంతా నేను లిక్విడ్లోనే ఉంటా. ఫ్రూట్స్ తినొచ్చంట కానీ ఇక్కడ దొరకవు కదా. ఇక్కడ దొరుకుతాయిలే. ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము. స్ట్రీట్ ఫుడ్ తినడం కోసం అని చెప్పి 1 డే గ్యాప్ తీసుకుని మనం ఒక ఏరియా కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్స్, 16 hours బై రోడ్ అయితే. సో అందుకని చెప్పి ఈరోజు నాకైతే ఈ పిచ్చి అసలు ఏం అర్థం కావట్లేదు. మామూలుగా అక్కడ హైదరాబాద్లో నేను ఏదో తిననట్టు ఇక్కడికి తీసుకొచ్చి అసలే నాకు గొంతు బాగాలేదు టైంలో. అసలు ఏదో ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని, ఇంత నిన్ను హ్యాపీగా చూసుకుందామని ఇంత ఆలోచించి నేను ఎంత తీసుకుంటాను అనమాట. దాన్ని నువ్వు ఎంత తుస్సు అనిపించేస్తే ఎలా ఉంటుంది తెలుసా? లేదు తెలుసా? చాలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. ఎస్, పాపం బాగా పడుకున్నావు తెలుసా నువ్వు? ఫ్లైట్ లో తీసా, షార్ట్ తీసా. బాగా పడుకున్నావు, అందుకే టైర్డ్గా ఉంది ఫేస్, అర్థమవుతుంది. అమ్మయ్య, ఫైనల్లీ ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ ఏంటంటే లైట్ గా తినిపిస్తా, బట్ ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి. ఓకేనా? చలో గాయ్స్. సిద్ధు ఏదో తీసుకొస్తానని బయటకు వెళ్ళాడు. ఈలోపు నేను మొత్తం లగేజ్ అది సర్దుదామని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు నాకు ఇంకా కనిపించింది అనమాట. తను అగారో సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది తెచ్చుకున్నాడు. సో నార్మల్గా మనము బయటకు అది వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి థింగ్స్ అవసరం, లైక్ బ్రష్, పేస్ట్ అండ్ సోప్స్, ఫేస్ వాషెస్ ఇవన్నీ. సో తను ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ యూజ్ చేయడం నేను కొంచెం వింతగా చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మామూలు బ్రష్తో రుద్దుకోవచ్చు కదా, బ్రష్ రుద్దుకోవడానికి కూడా ఎలక్ట్రిక్ బ్రష్ ఏంటి అని. బట్ దీంట్లో ఉన్న యూజెస్ చూసిన తర్వాత డెఫినెట్గా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. దిస్ ఈజ్ అగారో సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అండ్ 40,000 strokes per minute అంట. అంటే 40,000 వరకు ఒక మినిట్కి మనం ఆన్ చేస్తే 40,000 వరకు అది నీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంది. సో అయితే నీట్గా దీనికి బ్రష్కి ఒక మంచి పౌచ్, నీట్గా ఒక సూట్ కేస్ లాగా ఉంది. సో ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ది. దాని తర్వాత బ్రష్ అనమాట. మనకి అవసరమైనప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, లేనప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని నీట్గా ఇలాగా పెట్టేయాలి. సో దీంట్లో మనకి మోడ్స్ కూడా ఇచ్చారు. వైట్నింగ్ కోసం వైట్ మోడ్ అండ్ క్లీనింగ్ కోసం క్లీన్ మోడ్. సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళకి సెన్సిటివ్ మోడ్ ఉంది. అండ్ మన టీత్ని పాలిష్ చేసుకోవడానికి పాలిష్ మోడ్, గమ్స్ ఇవన్నీ కూడా మసాజ్ చేసుకోవడానికి మసాజ్ మోడ్. సో 5 మోడ్స్తో మనకి అగారో సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది ఉంది. సో అయితే దీనికి ఛార్జబుల్ పెట్టుకోవడానికి పిన్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఛార్జింగ్ పిన్. మనం నార్మల్గా యూసీబీ కనెక్షన్ లాగా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని అవర్స్ ఛార్జింగ్ ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సో అగారో ఈ ఎలక్ట్రానిక్ బ్రష్కి 5 క్లీనింగ్ మోడ్స్ ఇచ్చినట్టే 5 టూత్ బ్రషెస్ కూడా ఇచ్చారనమాట.
సో ఒక బ్రష్ యూసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక బ్రష్ని కూడా నీట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ రీఛార్జబుల్, 1 year వరకు వారంటీ ఉంది అండ్ ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్. సో ఈ వేవర్డ్ బ్రజిల్స్ అనేవి డ్యూపాంట్ నైలాన్ బ్రజిల్స్. సో దీనివల్ల మన టీత్ అండ్ గమ్స్ అనేవి కూడా ఏరియాస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. సో దీంట్లో ఉన్న మరొక బెస్ట్ ఫెసిలిటీ ఏంటి అని అంటే, మనం బ్రషింగ్ స్టార్ట్ చేసిన 2 minutes తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి దానికి ఆటోమేటిక్గా రిమైండ్ చేసుకుంటూ ఎవ్రీ 30 secondsకి కూడా బ్రష్ అనేది మూవ్ అవ్వడం చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతుంది. ఎస్, మన స్కిన్ అండ్ హెయిర్ని మనం ఎంతైతే ప్రొటెక్ట్ చేసుకుంటామో టీత్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మన అగారో ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ అనేది తీసుకోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే టీత్ నీట్గా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత గమ్స్కి మసాజింగ్ ఉంది, స్కిన్ టీత్ వైట్నింగ్ అండ్ టీత్ పాలిషింగ్ అన్నీ కూడా ఉన్నాయి. సో దీంట్లో డిఫరెంట్ మోడ్స్. సో ఇది కూడా చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెంటనే వెళ్ళిపోయి పర్చేస్ చేసేయండి. దీని తర్వాత మనం చాలా ఫుడ్ కూడా తినాలి కాబట్టి డైలీ 2 times బ్రష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలి. మేడం గారు బయటికి వెళ్ళడానికి ఆవిడ కిట్ ఇమ్మన్నారు. సో రెడీ అవ్వాలంట. ఇది నీ వీడియో అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. నా వీడియో నీ వీడియో ఏంటి? అవు ఏం రెడీ అవుతావో చూస్తావు. కేజీ మేకప్ వేస్తావేంటి? మరి మేకప్ అయ్యి ఇంకేం రెడీ అవుతావు? జస్ట్ సింపుల్ టచ్అప్స్ లైక్ లిప్ బామ్, లిప్స్టిక్, పౌడర్, స్టిక్కర్. నా మంట, నా మశానం, బూడిద. వెళ్ళాలా? ఫుడ్ తినాలంటావా? ఇక్కడే కొత్త కొత్త నేను రెగ్యులర్గా ఎప్పుడు హైదరాబాద్లో ఏం తింటావులే అని చెప్పి ఏం చేశాను, ఉండు నేను కూడా వస్తా ఫ్రేమ్లోకి. సర్లే పాపం రెగ్యులర్గా హైదరాబాద్ వాట్ ఏ విజన్. ఏదో చెప్దాం అనుకుంటా మర్చిపోతా. ఇంతే పెళ్ళిళ్ళు అయితే ఇంతే. ఎప్పుడు హైదరాబాద్లో ఏం తింటావులే, ఊరికే సరదాగా లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా చేపిద్దాం కదా అని చెప్పి ఫ్లైట్ ఎక్కించి ఎక్కడ తీసుకొచ్చాను, గుజరాత్ తీసుకొచ్చాను. గుజరాత్లో యాక్చువల్లీ ఏంటంటే ఫుడ్ ఫేమస్ అనమాట. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కదా, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అది ఎంజాయ్ చేస్తామని ఇక్కడ వరకు తీసుకొస్తే అంత మాట అనేసేవండి. అక్కడ ఎలాగో సరిగ్గా తిరగలేము కదా, ఇక్కడ తిరుగుదాం, నిజంగా తిరగాలి. అయితే ఇప్పుడు ఏంటంటే స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళాలి మనం. బట్ ఏంటంటే ఒక కమింగ్ 2-3 daysలో హోలీ ఉంది కాబట్టి ఈరోజు ఏదో షాప్స్ బంద్ అదే అని అంటున్నారు. బట్ ఇలాంటి టైంలో కూడా ఏం దొరుకుద్దో అని రోడ్ల మీద పడి తిందాం. ఇక్కడ ఎవరికి తెలియవు. సూరత్, తేరి సూరత్. ఎక్కడ బాగుంటుంది అడుగు. ప్లేస్ అడ్వకేటా? అడ్వకేట్ कंसार होटल गुजराती थाली स्पेशल है. कितना కాదు అక్కడ వదిలేస్తాడేమో మళ్ళీ డ్రాప్. ఆయన కూడా తినిపించాలి. ఎక్కువ అటే ఎక్కువ. नहीं सफाई मैडम, थैंक यू. कोई बात नहीं है सर. ఏంటంట మన ముగ్గురం కలిసి తిందామని చెప్పా. ఓకే రాణివమ్మ. ఆటోలో స్టార్ట్ అయ్యాము. మేడంని చూపించిన ఆటోలో బాగుంటుంది ఇలా ఆటోలో వెళ్తూ ఉంటే. నాకు నీకు తెలుసా, మామూలుగా నేను ఆర్ఎస్ బ్రదర్స్ ఇవి వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఆటోలో నా సైడ్ ఎయిర్ అది ఇష్టం అనమాట. బట్ ఈ ఆటో సౌండ్ నచ్చదు. ఇక్కడైతే స్కార్ఫ్ కట్టుకుని వెళ్తావు, మాస్క్ పెట్టుకుని వెళ్తావు. ఇక్కడైతే వెచ్చలోడిగా తిరగచ్చు. నువ్వేమో నమ్రత తిరగరు, నేనేమో మహేష్ బాబు. బాగుంది. చల్లగా ఉందా? ఎటు తెలుసున్న ఏరియా అంటే వెళ్ళిపోతున్నాం ఏంటి? ఆయన ఉన్నారు కదా, అందుకని వెళ్తున్నా.
అని నన్ను వదిలేసి వెళ్ళిపోతావు ఇంకా. మరి నువ్వు అలా వీడియో తీసుకుంటూ కూర్చుంటావా ఏంటి? రా, ఇక్కడ చాలా ఫేమస్ స్పెషల్స్ ఉన్నాయంట కదా. నువ్వు తిను. టోటల్ స్ట్రీట్ ఫుడ్. వావ్. दाबेली उधर मिलेगा, पाव भाजी मिलेगा, डोसा मिलेगा. వదిలితే మనమే తినేటట్టు ఉన్నారు ఇక్కడ. కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, అంత బాగా చేస్తున్నారు కదా. ఎలా అనిపించింది నీకు ఈరోజు? చూడు, బయటకు తీసుకొచ్చి శుభ్రంగా ఐస్ డిష్ ఏదో ఉంటుందంట ఇక్కడ. ఐస్ మీద అన్నం వేసుకుని తింటమే. రైస్ ఐటమ్తో చేస్తున్నారు. రైస్ ఐటమ్తో రైస్. ఓకే, వద్దు. దోశ, బటర్ దోశ తింటావా? పావ్ భాజీ. హలో, ఇక్కడ లోచా చాలా ఫేమస్ అంట. తిట్టావు కదా నువ్వు? తిట్టావు. దాంట్లో చాలా ఉన్నాయి. పెరి పెరి లోచా, గ్రీన్ గార్లిక్ లోచా. वो क्लोज है अभी, रसवाला कबाब। आप क्या करते हैं? अभी क्या करते हैं? एक प्लेट बटर सो दिस इज लोचा. बहुत गर्मी है. सेब का గర్ర అంటే హౌస్ కదా. गर्मी गर्मी గర్మియా. బాబాయ్ చెప్పారు ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఇక్కడ సోసియో. సూరత్లో చాలా ఫేమస్ అంట. సోసియో. నేను లోచా మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్డ్ అన్నమాట. లోచా నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. లోచా అచ్చా बहुत अच्छा है, यम्मी. ఉన్నాయి. दिस इज सेव कमानी. ఏం కమాని? सेव कमानी. सेव खमण एंड सेव खमणी और दूसरा आइटम दूसरा वाला क्या? सेम हाँ, रसवाला. मीठा मीठा. शुगर में ओके. थोड़ा थोड़ा हाँ. Same, same, same. సో దీంట్లోనే మనకి పీఠా కూడా ఉంటుందంట. కానీ వద్దు. బాగుంది. గుజరాతీ స్టైల్స్ డిషెస్ అన్నీ. నువ్వు మిస్ అయిపోతున్నావు సిద్ధు. కానీ మనం వచ్చాము ఎగ్ హౌస్కి. అమ్మ, ఎక్కడ చూసినా నీ జుట్టే కనబడుతుంది బాబు. ఇటు తిరుగు. ఏం అడుగుతావు అడుగు భయ్యా. మెనూ I tell him make himself one of the best dish. Okay. 2 egg, 4 egg. ఏం చెప్పావు ఎందుకు? Chapati with salt. విత్ చపాతీ. ఒక డిష్ తయారు చేస్తున్నారు అంటే మన కోసం స్పెషల్గా చపాతీతో చేయమని చెప్పారు. తినడానికి బాగుంటుంది కాబట్టి చేస్తున్నారు. అయ్యిందా నీ డిష్? అవుతుంది. స్మెల్ మాత్రం అదిరిపోయిందిగా. ఏంటి స్పెషల్? నేమ్ క్యా హై భయ్యా? తుఫానీ అని. తుఫానియా. పర్లేదా, హైదరాబాద్ వెళ్తామా? రెసిపీ ఏంటంటే నేను నేర్చేసుకున్నాను అనమాట. సో ఇదంతా ఆయన చేసి వచ్చిన తర్వాత నేను ఇందులోకి సర్వ్ చేస్తాను. జాగ్రత్త, కాలుతుంది. నేను చేశాను కాబట్టి నువ్వు తినాలి మొత్తం, ఓకేనా? ఆనియన్ కావాలా ప్రియా? కొంచెం ఆనియన్. దాని మీద చేయకూడదు. సో నేను తయారు చేసిన స్పెషల్ డిష్ అన్నమాట. జాయిన్ చేసేసుకున్నారు నన్ను ఇక్కడ. ఇంక నేనే ఇక్కడ మాస్టర్ చెఫ్. ప్రియా, టేస్ట్ ఎలా ఉందో చెప్పవా? అయ్యొద్దు, ఈ ఓవర్ యాక్షన్లు వద్దు. ఇవి ఈ షార్ట్ పడదు. బయటకి చెప్పే బాబు, ఎంతసేపు పూర్తో తిను. ఇప్పుడు ఏంటి నువ్వు జడ్జ్ అయ్యండి? ఉల్లిపాయ బాగుందని మాత్రం చెప్పద్దు దయచేసి, ప్లీజ్. ఎగ్లో ఎన్ని రెసిపీస్ చేస్తారో అసలు తెలీదు నాకేదో. కోడిగుడ్డు పొరటు, కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు ఇగురు తప్ప చాలా బాగుంది కదా. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు అందరూ ఎక్కువ స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేస్తారు.
పెట్టేస్తున్నావా ప్రియా? వావ్, గుడ్ గర్ల్. నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఏమన్నా ఉందంటే ఇదే ప్రియా. గుడ్ గర్ల్. సో యూజువల్గా మనము నాకు ఇలాంటివన్నీ మాట్లాడాలి చెప్పాలి అంటే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచినంత సహాయం అయితే చేస్తారు. ఎవరు కావాలి అని చెప్పి చేయకుండా ఉండడాలు అలాంటివి ఏం చేయరు. బట్ అలాగే నేను కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, సిద్ధు కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పుడు మేము అవి పబ్లిక్ చేయాలి అని అనుకోవడం అయితే ఎప్పుడు ఉండదు. కానీ ఈ మధ్యన మనకి కొంచెం కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు, ఎంతసేపు మీరింట్లో హోమాలు చేసుకోవడము, మీ ఫ్రెండ్స్కి పార్టీ తీసుకోవడమే కానీ అనాథ పిల్లలకి పెట్టొచ్చు కదా, బయట తిండి లేక బోళ్ళంత మంది ఉన్నారు వాళ్ళకి పెట్టొచ్చు కదా అని చెప్పి కమెంట్స్ వస్తున్నాయి. మేము చేసేది మీరు చూడరు, మేము ఏదైతే చేస్తున్నామో అది చూపించాలి అని మేము అనుకోము. సో మాకు దేవుడు ఎంతైతే ఇస్తారో దాంట్లో ఒక 10% సమాజానికి ఇవ్వాలి అనే ఆలోచన నాకు సిద్ధుగా అయితే ఎప్పుడు ఉంటుంది. సో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వీటి దగ్గర మనము ఇలా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసే బదులు వాళ్ళ కడుపు నిండా భోజనం పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో అడిగినప్పుడు బేబీ ఉన్నారు కదా అని చెప్పి ఫుడ్ తింటారా అని అన్నాను. ఆవిడ ఓకే అన్నారు. అదే డబ్బులు ఇవ్వాలి అని అంటే నేను ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే అవన్నీ మిస్యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఫుడ్ పెట్టించడం అనేది మంచి విషయం. అది రోజులో నేను ఒకరికి చేయొచ్చు, 10 మందికి కూడా చేసిన రోజులు ఉన్నాయి. దట్స్ కంప్లీట్ నాన్ వెజ్ మార్కెట్. ఏమైనా ట్రై చేస్తావా? నాన్ వెజ్ ఎక్కడన్నా తింటాం కదా. అయాన్షు ప్రియా అయితే మాత్రం ఎనర్జీ ఉన్నంతసేపు అది చేస్తారు, తర్వాత ఇగో ఇలా పడుకుండిపోతుంది. ఆడు అంతే, ఆడించేసి పడుకుంటాడు. ఇంకా ఇలా ఉన్నారు వీళ్ళు. మొత్తానికి ఇక్కడ ఎక్కడికో వచ్చాము. ప్రియా ఏంటిది? వచ్చి చాలా ఫేవరెట్ బిస్కెట్స్ అన్నమాట, నాన్ కటాయి. నాన్ కటాయి, నాన్ కటాయి వచ్చామయ్యా ఏసీలోకి. నాన్ కటాయి బిస్కెట్స్, నాన్ కటాయి డిజైన్ ఫ్లేవర్. నాన్ కటాయిలో ఫ్లేవర్స్ ఉంటుంది, అవి ప్యూర్ ఘీ స్వీట్స్. బాదం కారీ బిస్కెట్స్ తీసుకున్నాం. దాని తర్వాత బాదంలో నాన్ కటాయి. ఎవరైనా సూరత్ అటు వెబ్సైట్ వచ్చినప్పుడు మీకు ఐడియా ఉందా ఇది నాన్ కటాయి బిస్కెట్స్? ఇవన్నీ తిన్నాను తెలుసు అని అంటే కమెంట్ చేయండి. ఏంటివి? సింగ్ఫలి. కానీ ఇవి కాకుండా వాటి ఓపెన్ చేసుకునే ఉంటాయి, బట్ ఇవే ఉన్నాయి సాల్టెడ్. క్రంచీ పీనట్ అంట, నీకు కావాలా? తింటావా? ట్రై చేసేద్దు. బాగున్నాయి, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, అప్పడాలు ఇవి అన్నీ. వావ్, సో డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఏంటది? గారి 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 అని చెప్పి స్వీట్ తింటావేంటి? గారి అంటారంటే ఈ ప్యూర్ గీ. సూరత్ కా ఫేమస్ స్వీట్. స్వీటా? ఎక్కడికి వచ్చినా మన క్రేజీ షాపింగ్ అయితే తప్పదు అనుకున్నా, ఎందుకంటే మా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మన కోసం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. అయిపోయింది వన్ డే ట్రిప్. ఇట్స్ షార్ట్ ట్రిప్. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఫుల్గా తినేసారు నిన్న. సిద్ధు ఏమో ఫాస్టింగ్, కొంచెం ఫీలింగ్ బెటర్, కోల్డ్ కాఫ్ మొత్తం అంతా. ఇప్పుడు సో ఇలా వన్ డే బ్రేక్ తీసుకుని అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది కదా. సో నెక్స్ట్ మనం అలా ఆగ్రాకి వెళ్దాం. ఆగ్రా? ఎస్, తాజ్ మహల్. సన్ కిస్డ్ మీ. అపోహ, మనం ఎక్కడికైనా వెళ్తే సరిగ్గా మనల్ని ఎవరు గుర్తుపట్టరు అని. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ అన్నాక చాలా మంది ఉంటారు, సో అందుకని చెప్పారనమాట, మీరు సీరియల్ బాగా చేస్తారు అని. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ పనీర్ పరాటా. బాగుందా? నిన్న ఫుడ్ మిస్ అయ్యావు కానీ చాలా బాగుంది. ఇంకొకసారి వేరే ప్లేస్. సీ మై ఆలు పరాటా. పన్నీర్ పరాటా చాలా బాగుంది.
ఆలు పరాటా ప్రియాంక చాలా బాగా చేస్తుంది. మన ఇంటికి వచ్చి ఒకసారి చేసింది ఆలు పరాటా, చాలా నీట్గా బాగా చేస్తుంది. పన్నీర్ పరాటా నాకు ఒకటి, ఆలు పరాటా. ఓన్లీ సిద్ధు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే రోటీస్, రుమాలి రోటీస్, పుల్కాస్ ఇవే ఆర్డర్ చేసుకుంటాడు. పరాటా బాగుంటుంది. ఇలా చేస్తారు. అది నార్మల్ కుత్తు పరోటా, అది చెన్నై స్పెషల్. ఇంకొక 10 to 15 minutes టైం ఉంది. లోపు తినేసి బయలుదేరుతాం. భయం వేసిందా? నేను చెప్పు. వచ్చినాం. మీకు బాగా చెప్పేద్దామా? చెప్పేసి. సో ఈ వీడియోలో మనం బాగా ఒక విషయం చెప్పాము. అదేంటి చెప్పు? ఎవరికన్నా సాయం చేయాలి, బట్ 10 మందికి చెప్పకూడదు. ఎవరి దగ్గరన్నా సాయం పొందితే మాత్రం అది లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు. చెప్పు. అయిపోయిందా? ఈ బ్లాగ్లో విష్ణు అసలు తినదేమో అనుకున్నాను, కానీ ఇన్ని తింటున్నాను అనుకుంటారు. నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన బయట ఎక్కడైనా నాకు క్రిస్పీ క్రీమ్ కనిపిస్తే డోనట్స్ ఆర్ మై ఫేవరెట్ అన్నమాట. బాగా తింటా డోనట్స్. సో ఐమ్ టేకింగ్ పౌడర్డ్ పైనాపిల్. బూజు వచ్చినట్టున్నది. అది పైన షుగర్ పౌడర్. డోనట్ తిన్నావు, నేను గ్రీన్ ఐస్ టీ తాగుతు. గట్టిగా మాట్లాడు. గ్రీన్ ఐస్ టీ. గట్టిగా వినిపించదు, పక్కన సౌండ్ వస్తుంది. డిటాక్సిఫికేషన్. ఓపెన్ చేస్తే కొంచెం ఒక సిప్ వేసి ఇస్తా. బాలేదా? డిటాక్స్ వాటర్లోనే ఉంది. సో ఇదనమాట, ఇలా జరిగింది మన 1 డే ఫుడ్ జర్నీ. సో ఈ బ్లాగ్ అంతా కూడా ఫుడ్ ఎప్పుడు కూడా ఎలాంటిది చేయలేదు. సో సంథింగ్ మన ఛానల్లో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఇది. అండ్ ఈ బ్లాగ్ ద్వారా ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నా. ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక హెల్ప్ చేస్తే 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మనం ఏదైనా హెల్ప్ పొందితే అది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవరి దగ్గర నుంచి హెల్ప్ పొందాము అంటే అది జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ మనం ఎవరికి హెల్ప్ చేసింది ఎవరికి తెలియక్కర్లేదు, అండ్ మనం పబ్లిసిటీ చేసుకోకూడదు. సో అందుకనే ఇన్ని రోజులు మేము ఏం చేసినా చెప్పలేదు. బట్ ఈరోజు కూడా ఈ వ్లాగ్లో ఎందుకు చెప్పామనంటే, ఏదో తెలియాలి మరీ ఎలా ఉంటారా మేము అని అనుకోకుండా అలా చేసామన్నమాట. అది కూడా కావాలని చేసింది కదా, అనుకోకుండా జరిగింది. ఎప్పుడు రెగ్యులర్గా చేసేదే అవకాశం దొరికింది కాబట్టి మేము మీకు చూపించడం జరిగింది అనమాట. సో మెయిన్గా మనం సూరత్ ఎందుకు వెళ్ళాం, ఏంటి అక్కడ ఏం చేసాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. See Vishnu. Bye bye. Bye bye.